వెల్కమ్ అండి. అన్నా ఇది అమెరికా. ఈరోజు తారీఖు ఏప్రిల్ 12, 2025 సంవత్సరం. ఈరోజు కూడా నాతో కలిపి షో నిర్వహించడానికి కిరణ్ తొమ్మల్ గారున్నారు. డాలస్, టెక్సాస్ నుంచి నేను వాషింగ్టన్ డీసీలో ఉన్నాను. కిరణ్ గారు థాంక్ యూ. ఈరోజు రెండే టాపిక్స్ అండి మెయిన్ ఫోకస్. ఒకటి ఆహ్, F1లో ఉన్న వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ద మెయిన్ టాపిక్. దాని గురించి కొన్ని డీటెయిల్స్ సేకరించాము. ప్లస్ నాకు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్‌పీరియన్స్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్‌పీరియన్స్ నన్ను డిపోర్ట్ చేయడం కాదు. బికాస్ ఆఫ్ మై లైన్ ఆఫ్ వర్క్ ఐ నో లిటిల్ ఐ నో సంథింగ్ అబౌట్ థాట్. అలాగే కిరణ్ తొమ్మర్ గారికి కూడా సో వై డోంట్ యూ టెల్ అంటే లైక్ అంటే సార్ అంటే ఇది అంటే మనకి లాస్ అయితే ఉన్నాయండి. ఇది మనం నేను ఆ ఇన్సిడెంట్ అయినాక లాస్ కూడా చదువుకుంటా వస్తుంటే 1952లోనే సారీ 1952లోనే ఇమిగ్రేషన్ లాస్‌లో ఈ పొజిషన్స్ వల్ల మిమ్మల్ని డిపోర్ట్ చేయొచ్చు అనేసి ఉందండి. So అంటే we will get to that. First, let's cover లెట్స్ the కమ్ టు ది news, ఇన్సిడెంట్ and ఇట్సెల్ఫ్. then we'll get to that. యాహ్! So what I will share with you here is ఇది న్యూయార్క్ టైమ్స్ స్టోరీ లైక్ ఏప్రిల్ 7th ఇప్పుడు వచ్చింది. అబౌట్ 4-5 డేస్ బ్యాక్ వచ్చింది. నియర్లీ 300 స్టూడెంట్స్ హ్యావ్ హ్యాడ్ వీసాస్ రివోక్డ్. అది ఐ విల్ ఒక్క నిమిషం ఇక్కడ ఐ యామ్ ట్రైయింగ్ టు షేర్ దిస్ టు మై సెల్ఫ్. సో ఎక్కడి నుంచి వచ్చింది ఇది నా నా స్క్రీన్ నా ఎదురుగానే ఉంది. ఎక్కడుందో నాకు తెలియట్లేదు. ఓకే. ఆల్‌రైట్. సో నౌ ఐ హావ్ దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఈ నియర్లీ 300 స్టూడెంట్స్ హావ్ హ్యాడ్ వీసాస్ రివోక్డ్ కుడ్ ఫేస్ డిపోర్టేషన్ అని. A wide range of universities, University of Texas at Austin, University of North Texas, నాకు తెలిసింది మినసోటా స్టేట్ యూనివర్సిటీ, మా యూనివర్సిటీలో కూడా 7గురికి ఎవరు ఏ దేశస్తులు ఏంటో డీటెయిల్స్ ఏం తెలియదు. మా యూనివర్సిటీ నుంచి కూడా 7గురిని ఐదర్ దే ఫ్లాగ్ దెమ్ ఫర్ డిపోర్టేషన్ ఆర్ దే డిపోర్టెడ్. వి డోంట్ నో. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం తెలియాలి. యూనివర్సిటీ అఫీషియల్స్‌కి దే డోంట్ హ్యావ్ ఎనీ సే ఇన్ ఇట్. వాళ్ళు కర్టసీగా ఐస్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే చేస్తారేమో. దెన్ అదర్‌వైజ్ దే డోంట్ నో. దే కెన్ బి ఇన్ ద డార్క్ టూ. సో మా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్‌కే ఫుల్ నాలెడ్జ్ లేదు. సో డోంట్ ఎక్స్‌పెక్ట్ మీ టు హ్యావ్ సంథింగ్. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా హ్యాడ్ డజన్స్ ఆఫ్ కేసెస్. సెవెరల్ అలాగే క్రిమినల్ కన్విక్షన్స్ హ్యావ్ ఆల్వేస్ పుట్ స్టూడెంట్స్ అట్ రిస్క్. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే పొలిటికల్ యాక్షన్ ఈస్ బికమింగ్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఇప్పుడు మొహమ్మద్ ఖలీల్ కేసులో అతను గ్రీన్ కార్డ్ హోల్డర్ అయినా అతన్ని డిపోర్ట్ చేశారు. బట్ హిస్ యాక్టివిటీస్ వర్ మోస్ట్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ యూనివర్సిటీ క్యాంపస్. లాస్ట్ వీక్ మనం మాట్లాడాము రుమైజ్ ఆల్స్టార్క్. షీ వాజ్ అన్ F1 స్టూడెంట్. ఆవిడ చేసిన పాపం ఆపెడ్ రాయటం. సో ఇంకొకటి ఐఎమ్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ సమ్ ఆఫ్ ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ రిపోర్ట్. Then we will talk about that. They're terminating students' statuses in a way they have never done before and with virtually no explanation and little recourse. రీకోర్స్ అంటే బేసికల్‌గా అర్జీలు పెట్టుకోవటం, లేకపోతే కోర్ట్‌లో దావాలేయటం లాంటివి దే డోంట్ హావ్ ఎ ఛాన్స్. సడెన్‌గా తీసుకెళ్ళి ఫ్లైట్‌లో పెట్టేసి ఇది ఆళ్ళ దేశానికి పంపించేస్తే ఎవరేం చేస్తారు? ఐ మీన్ పీపుల్ డోంట్ హావ్ రిసోర్సెస్. ఈవెన్ ఇఫ్ యూ హావ్ రిసోర్సెస్ యూ డోంట్ హావ్ టైమ్ టు రియాక్ట్ టు దిస్ అన్నమాట. So Secretary of Marco Rubio, the Secretary of State ordered diplomats to scour the social media postings. చూడండి, this is why I highlighted all this. Social media lo, if any of the students are doing it, just delete the shit from your profiles. Don't put yourself at risk. ఇంకొకటి, మీ మీద ఇండివిజువల్‌గా కక్షతో ఎవరు రానవసరం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడుతున్నారు to identify targets. So it's not as if ekkado some Mohan doing this, some Apparao complaining about it. Adi kaadu ikkada. They're scouring internet, social media, the artificial intelligence. Very simple ga, if మీరు ట్విట్టర్‌లో ఉంటే గ్రాక్‌ని అడిగితే లిస్ట్ ఇవ్వమంటే ఇచ్చేసేటట్టు అంతలా ఉంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంకోటి And one last point I want to make, Mr. President. Again, it's under your leadership, it's actually under your executive order. If you come to this country as a student, we expect you to go to class and study and get a degree. If you come here to like vandalize a library, take over a campus, and do all kinds of crazy things, you know, we're going to get rid of these people, and we're going to continue to do it. So when we identify lunatics like these, we take away their student visa. No one's entitled to a student visa. The press covers student visas like there's some sort of birthright. No, a student visa is like me inviting you into my home.
if you come into my home and put all kinds of crap on my couch, I'm going to kick you out of my house. And so, you know, that's what we're doing with our country thanks to the president. That is what the Secretary of State statement about that one is. This is at the cabinet meeting 2 days ago. He was mentioning. And one last thing, ikkada, some affected students are graduate students. Some of them are defending their dissertations and theses this month. Actually, మేలో చాలా graduations అవుతాయి. నేను మా ప్రొవోస్ట్ని అడిగాను, what happens to them? We don't know. This is the answer. Like, people are not. ఇప్పుడు నా గ్రాడ్యుయేట్ స్టూడెంట్ గ్రాడ్యుయేట్ అవుతుంటే ఈ మంత్ సడన్ గా తను డిజపేర్ అయిపోతే వీ షెడ్యూల్డ్ డిఫెన్స్ ఇవన్నీ వాట్ హ్యాపెన్స్ ఐ డోంట్ నో ఐ కెనాట్ డూ ఎనీథింగ్ దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్ సో ఇమిగ్రేషన్ లాయర్స్ దే ఆర్ ట్రైంగ్ టు సూ ఇది వరకు క్రిమినల్ కేసెస్ అగ్రవేటెడ్ బ్యాటరీ ఇట్లాంటి కొంచెం సీరియస్ క్రిమినల్ కేసెస్కే చేసేవాడు నా ఈవెన్ డియుఐ పార్కింగ్ టికెట్స్ వీటికి కూడా ఇస్తున్నాడు సో ఇక్కడ ఒక ఇండియన్ స్టూడెంట్ హ్యాడ్ ఏ డియుఐ ఫ్యూ ఇయర్స్ అగో I mean there is this article from New York Times actually అంటే maybe I can give a share I can share this article and then put it on the chart thing. So this is the backdrop of our discussion అండి and Kiran. సార్ అంటే ఇప్పుడు టెక్సస్ వరకు చూసుకుంటే అండి ఆల్మోస్ట్ ఆల్ టాప్ ఫోర్ యూనివర్సిటీస్ పబ్లిక్ యూనివర్సిటీస్ లైక్ యూటీ ఆస్టిన్ కానీ టెక్సస్ A&M కానీ లేకపోతే యూటీడీ కానీ యూఎన్టీ కానీ ఈ నాలుగులోనూ కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఈ ఇబ్బంది వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది సార్. అంటే నాకు కొంతమంది డైరెక్ట్గా ఫస్ట్ హ్యాండ్ వాళ్ళు మాట్లాడారు నాతో కూడా మాట్లాడినప్పుడు కూడా అంటే వాళ్ళు చెప్పిన వివరాలు అంటే కొన్నేమో మనం సపోర్ట్ చేసే విధంగా ఉంటాయి కొన్నేమో మనం సపోర్ట్ చేయలేని విధంగా కూడా ఉంటాయి. అంటే ఒకప్పుడు ఇక్కడికి వచ్చిన పిల్లలు అభిప్రాయం చెప్పుకోవడంలో ప్రాబ్లం లేదు సార్. అంటే ఇది మనం అనుకున్నట్టుగా అభిప్రాయం చెప్పుకోవడంలో ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే కొన్ని అంటే మీరు అన్నట్టుగా డియూఐ గానీ, లేకపోతే షాప్ లిఫ్టింగ్ గానీ, ఇలాంటి చిన్న చిన్న కేసులు కొన్ని ఇరుక్కుంటున్నారు. అంటే అవి మోరల్ టర్పిట్యూడ్ అని చెప్పి మన లాలో ఉంది. అంటే దాంట్లో ఒక చిన్న పాయింట్ పెట్టాడు మోరల్ టర్పిట్యూడ్ అని. అదేంటి అనేది ఎవరికీ అర్థం కాదు గానీ, దాని బేసిస్ మీద ఎక్కువ మందిని చేస్తున్నారు. అంటే నేను చూసిన ప్యాటర్న్ ఏంటంటే అండి, ఎవరైనా ఒక స్టూడెంట్‌ని అరెస్ట్ చేసి, ఆ తర్వాత రోజు ఫింగర్ ప్రింట్స్ తీసుకొని చేసిన వాళ్ళందరినీ అయితే ఇమ్మీడియేట్‌గా ఈ డిపోర్టేషన్‌కి చేశారు. అది కూడా మళ్ళీ మీకు వీసా వచ్చిన కంట్రీ నుంచి ఆర్ వీసా వచ్చిన కౌన్సిలేట్ నుంచి మీకు డైరెక్ట్‌గా లెటర్స్ వస్తున్నాయి. ఈమెయిల్ వస్తుంది. సేయింగ్ దట్ లైక్ మీకు ఈ వీసా ఇచ్చాము. మీ వీసాని మేము రివోక్ చేసుకుంటున్నాము. సెవిస్‌లో అంటే సెవిస్ రికార్డ్ అని అంటారంట. ఆ సెవిస్ రికార్డ్‌లో నుంచి మీ పేరు తీసేస్తున్నాము. సో యూ ఆర్ నో మోర్ అంటే లీగల్‌గా మీరు యూఎస్‌లో ఉన్నట్టు కాదు అని చెప్తున్నారు. ఆ పిల్లలు మళ్ళీ ఎళ్లి కాలేజ్‌కెళ్ళి కనుక్కుంటే కాలేజ్ వెరిఫై చేస్తుందది. అంటే ఇది నిజమే మా ఇమిగ్రేషన్ సర్వీసెస్‌లో మాకిట్లా కనిపిస్తుంది అని. మీరన్నట్టు ఆ పిల్లలకి ప్రాబ్లమ్ ఏంటంటే ఇంకొక కాలేజ్‌కెళ్ళాలన్నా అది వాళ్ళ ఇండివిడ్యువల్ క్యారెక్టర్ మీద ఉంది కాబట్టి అది ఎంతవరకు సక్సెస్ అవుద్దనేది తెలీదు. ఎందుకంటే లాయర్‌లు కూడా ఇప్పటి వరకు ఇలాంటి కేసులు ఎప్పుడు వినలేదు. లాయర్‌లని అప్రోచ్ అవ్వాలన్నా కూడా ఇప్పుడు లాయర్‌లు కూడా ఇమిగ్రేషన్ లాయర్‌లు ఒక్కొక్కళ్ళు ఆన్ యావరేజ్‌గా $350-400 చార్జ్ చేస్తున్నారు. చార్జ్ చేసినా కూడా వీళ్ళు సక్సెస్ రేట్ ఉందా అంటే దేర్ ఈస్ నో ప్రెసిడెన్స్. ఆళ్ళు ఇంతకుముందు చేశారు ఈ కేసులు. సో, ప్రెసిడెన్స్ ఉంది. సో, కాబట్టి ఈ లాయర్ వల్ల మనకు ఉపయోగపడుతుంది అనేసి కూడా లేదు. అంటే ఒక్కొక్క లాయరు ఒక్కొక్క రకంగా వింత వింతగా చెప్తున్నారు. కొంతమంది లాయర్‌లు ఏమంటున్నారంటే, ఓహ్! మీకు ఇక్కడ ఫెయిల్ అయితే ఇంకొక కాలేజ్‌లోకి అప్లై చేసుకోండి. అక్కడ I-20 వస్తది. I-20 వస్తే మీరు ఎమ్మటే మారిపోవచ్చు అంటున్నారు. నా పాయింట్ ఏంటంటే, ఇట్ ఈస్ ఆన్ యువర్ ఇండివిడ్యువల్ బేసిస్. మీ మీద ఉన్న కేసుల వల్ల మిమ్మల్ని అంటే డిపోర్ట్ చేద్దామని అనుకుంటున్నారు. అలా అనుకున్నప్పుడు మీరు వేరే కాలేజ్‌కి మారినందువల్ల పెద్ద ఉపయోగం ఉంటదని నేను అనుకోను. దట్స్ మై థాట్. ఐ మే బి రాంగ్. సో the recourse అనేది ఇప్పుడు వన్స్ here is the problem అండి. డ్యూ ప్రాసెస్ రైట్స్ అనేవి లాస్ట్ వీక్ కొంచెం మాట్లాడాము. ఐ మీన్ దిస్ ఇస్ ప్రెటీ మచ్ ద సేమ్ థింగ్ రైట్. లైక్ ఇక్కడికొచ్చి సో లెట్స్ జస్ట్ టేక్ ద షాప్ లిఫ్టింగ్ అది. షాప్ లిఫ్టింగ్ వచ్చేసి దెర్ ఆర్ టూ లెవెల్స్ రైట్. అబౌట్ $1,000 ఏమో Yeah. ఎలక్షన్ టైంలో కూడా హీ వాజ్ రిపీటెడ్లీ సేయింగ్ అబౌట్ ఇట్. అండర్ $1,000 అయితే మిస్డిమీనర్. అబౌవ్ $1,000 అయితే దట్ బికమ్స్ ఎ క్రైమ్. మోరల్ టర్పిట్యూడ్ కింద అరెస్ట్ చేస్తారు. దే కెన్ పుట్ యూ ఇన్ ప్రిజన్ ఫర్ అప్ టు 20 years. ఏ ఉన్నాయి ఈ రూల్స్ అన్ని. True. But అంటే even a misdemeanor, they're treating it as a crime అనుకుంటా. That's probably what happened in a case you and I talked about it, right? యెస్. యాహ్! అంటే అప్ టు $100 షాప్ లిఫ్టింగ్ అయితే మిస్‌డిమినర్ సి సార్. సి అన్నప్పుడు మీకు ఇమ్మీడియేట్‌గా పోలీస్ ఆఫీసర్ అప్పటికప్పుడే బెయిల్ ఇచ్చి పంపించేస్తాడు. సో దట్ ఇట్స్ మోర్ లైక్ ఎ వార్నింగ్ టికెట్. 100 నుంచి 1000 వరకు అయితే మిస్‌డిమినర్ బి.
దానికి ఆ పోలీస్ ఆఫీసర్ డిస్క్రిషన్‌లో మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు అని ఏదన్నా అవ్వచ్చు. ఆ పైనైతే మిస్‌డిమినర్ ఏ అనేది ఇంకా సీరియస్ అఫెన్స్. సో, దానికి వేరే యాక్షన్స్ ఉంటాయి. అంటే అది ఎప్పుడు చేస్తారంటే మీరు మోర్ దాన్ 1 టైమ్ ఆర్ 2 టైమ్స్ షాప్‌లిఫ్టింగ్‌లో దొరికేస్తే అప్పుడు మిస్‌డిమినర్ పెడతారనుకుంటా నాకున్న ఐడియా ప్రకారం. ఆ సంభాషణ ఇంకా విషయపూరితంగా, ఆసక్తిభరితంగా కొనసాగిందండి. నిడివి తగ్గించడం కోసం ఆ సంభాషణని కొన్ని కేటగరీలుగా విభజించి చిన్న చిన్న వీడియోలుగా పెట్టాను. చెక్ దెమ్ ఆల్ ఔట్ అండి. థాంక్ యూ.